మరియ లాజరు ఇంటికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు? లాజరుని లేపడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే లేపే సత్తా కలిగిన దేవుడు ఆయన. మనకులాగా పరామర్శించే దేవుడు కాదు. మనమైతే పరామర్శించేస్తాం. పరామర్శించి బాధపడొద్దమ్మా, జాగ్రత్తగా ఉండండి, ఫోన్లే మరి ఏం చేస్తాం, రేపు కూడా మనం వెళ్ళిపోతాం, ఓ 2 సంవత్సరాలు పోతే మీ నాన్న చనిపోతాడు, మా నాన్న చనిపోతాడు, అందరూ చనిపోయే వస్తు అని మనము కొన్ని మాటలు చెప్పి ధైర్యం చెప్పి పరామర్శించి వచ్చిపోయేవాళ్ళం మనం. కానీ పరామర్శించి మాటలు చెప్పి ధైర్యపరిచేవాడు కాదు ఆయన. ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా మనకి ఇచ్చే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయన రావడం కూడా మాట అన్నాడు, నమ్ముట నీ వలనైతే ఇదిగో నీ పట్ల నేను కార్యం చేస్తానని మార్తతో దేవుడు చెప్పాడు. కానీ చెప్పిన మాట ఆమెకు అర్థం అవ్వలేదు. అందుకని కొన్నిసార్లు ఆయన తలంపులు మనకు అర్థం కావు, కొన్నిసార్లు ఆయన ఆలోచనలు మనకు అర్థం కావు. ఇంటికి రాగానే ఏమన్నాడు చెప్పండి? చదువుతారా? 25 వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు అని చెప్పాడు. 25వ వచనం దేవుడు చెప్పాడు ఏమని? అమ్మాయి, మీ తమ్ముడు చనిపోయాడు కాబట్టి నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినను మీ తమ్ముడు ఏమవుతాడు? లేస్తాడని చెప్పాడు. రావడం మాట చెప్పాడు. కానీ ఆయన మాట, ఆయన ఆలోచన, ఆయన తలంపు ఈ మార్తమ్మకి అర్థమైందా? చెప్పలే, అర్థమైందా? అర్థం లేదు. అందుకే కొన్నిసార్లు వాక్యం చెబుతున్నప్పుడు కొన్ని మాటలు మనకు అర్థం అవ్వవు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మనకు అర్థం కావు. కానీ అర్థం చేసుకుని మనం విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆయన రావడమే ఈ మాట చెప్పాడు. చెప్పి ఆ మాట చెప్పి సమాధి దగ్గర తీసుకుని వెళ్ళాడు. సమాధి దగ్గర తీసుకుని వెళ్ళి ఏ వ్యక్తితో ఆ మాట చెప్పాడో, ఏ వ్యక్తితో ఈ మాట పలికాడో అదే వ్యక్తిని అన్నాడు, అమ్మాయి ఇదిగో ఆ రాయి పొర్లించండి అన్నాడు. మరలా ఈవిడ ఏమంటుంది? ప్రభువా, నా తమ్ముడు చనిపోయి 4 దినాలైంది, వాసన కొడుతుంది. ఎంత మాట చూడండి. అందుకని కొన్నిసార్లు ఆయన తలపులు మనకు అర్థం కావు, ఆయన ఆలోచన మనకు అర్థం కావు. నేను అర్థం చేసుకుని మనం ముందుకెళ్తే మన జీవితము ధన్యమైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ చదవండి 39 వచ్చింది. యేసు ఆ రాయి తీయుడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మరలా చెప్తున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? ఆల్రెడీ చెప్పాడు ఆయన, ఆల్రెడీ ఆయన మాట్లాడాడు. ఆయన మరలా గుర్తు చేస్తున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదని ఆమెతో నేను. అంతటా వారు ఆ రాయి తీసివేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మార్త తలంపులు వేరుగా ఉన్నాయి, దేవుడి తలంపులు వేరుగా ఉన్నాయి. మార్త ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, దేవుడి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. కొన్నిసార్లు జాగ్రత్త నా ప్రియ దేవుడు, మన ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే, మన ఆలోచన ఎట్లా ఉంటాయంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, కానీ ఆయన ఆలోచన మనకు అర్థం కాదు. అందుకని మనము ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, నీ ఉద్దేశములు నన్ను నడిపించయ్యా, నీ తలంపులలో నన్ను నడిపించు, నీ ఆలోచన ప్రకారము నన్ను నడిపించు అంటాడు భక్తుడు దావీదు. అదే అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు. ఒక రోజట ఒక ప్రాంతంలో దొంగలు పడి ఆ ప్రాంతం అంతా దోసేస్తున్నారట. ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదంట, ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు. మొత్తానికి ఆ ఊరంతా దోసేస్తున్నారంట. ఆ ఊర్లో బంగారం ఉంటే బంగారం, ఎండు ఉంటే ఎండి, డబ్బు ఉంటే డబ్బు, అంతా దోసేస్తున్నారంట. అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులు చాలా ప్రయత్నించారంట. సరే అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ని కాపలా పెట్టారట. నాయనా, నువ్వు ఎలాగైనా ఈ రోజు రాత్రి అంతా కాపలా కాసి వారిని పట్టుకోమని చెప్పాడంట. వాళ్ళు వచ్చారంట, గుర్రాల మీద, గాడిదల మీద వచ్చారంట. రాత్రే మరలా ఆ ఊరి మీద పడి ఆ ఊర్లో ఉన్న డబ్బు ధనం అంతా దోసుకుని వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతే వీడు మెలకు వచ్చిందండి. మెలకు వస్తే పరిగెత్తాడు. డబ్బుతో పారిపోతే వీడికి ఏం దొరికిందంటే ఒక గాడిద పిల్ల దొరికిందంట. ఏం దొరికిందంట? గాడిద పిల్ల దొరికిందంట. సరే, దొరికిన గాడిద పిల్ల పట్టుకుని ఒక రాట కట్టాడంట. రాట కట్టి కూర్చొని ఉన్నాడంట. ఉదయం వేసరికి ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ వచ్చారు. ఒరే,
రాత్రి నేను కాపలా పెట్టాం కదా, కాపలా పెట్టిన తర్వాత ఉదయం చూస్తే ఇంకా డబ్బులు పోయి, ఇంకా ఇంకా వెండి బంగారాలు పోయి, నువ్వేం కాపలా కాసావురా అని అన్నారట. అయ్యా నేను చాలా కాపలా కాశాను, చాలా ప్రయత్నం చేశాను, వాళ్ళని పట్టుకున్నాను కానీ వాళ్ళు నా చేతిలోంచి పారిపోయారు, నాకు దొరకలేదు, ఇదిగో నాకు ఈ గాడిద పిల్ల ఒకటే దొరికింది అన్నాడు. వాళ్ళందరూ నవ్వారట. చి పనికి మాలాడా, బుద్ధి లేనాడా, మనుషులు పట్టుకోమంటే దొంగలు పట్టుకోమంటే గాడిద పిల్ల పట్టుకున్నామని చెప్పేసి తిట్టి చివాట్లు పెట్టి వెళ్ళిపోయారంట. ఆ గాడిద పిల్ల రాట కట్టాడంట. రాట కట్టి బైబిల్ చదువుకున్నాడంట. బైబిల్ చదువుతున్నాడంటే బైబిల్ చదువుకుంటూ సగం మధ్యాహ్నం అయ్యేసరికి ఈడేం చేశాడంటే బైబిల్ మూసేసి ఆ కట్టిన గాడిద పిల్లని ఇప్పేశాడంట. కట్టిన గాడిద పిల్లని ఇప్పేశాడంట. ఈ కట్టిన గాడిద పిల్ల ఇప్పేసే ఈ గాడిద పిల్ల నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. ఈ కానిస్టేబుల్ ఏంటంటే ఆ గాడిద పిల్ల వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాడంట. నడుచుకుంటూ వెళ్ళేసరికి సగం ఒక 2-3 గంటలు నడిచేసరికి ఈ గాడిద పిల్ల ఎక్కడికి వెళ్ళిందంటే తిన్నగా రాత్రి దొంగలు ఎక్కడి నుండి అయితే వచ్చారో, ఏ స్థలం నుండి అయితే వచ్చారో, వారు దోసిన బంగారం అంతా ఎక్కడైతే ఉందో, వారు దోసిన వెండి వస్త్రాలు ఎక్కడైతే ఉన్నాయో తిన్నగా వారు దాసి పెట్టుకున్న స్థలానికి వెళ్ళిపోయిందండి గాడిద పిల్ల. అక్కడ ఇంకా గాడిదలు ఉన్నాయంట, అక్కడ ఇంకా గుర్రాలు ఉన్నాయంట, ఈ దొంగలందరూ అక్కడే ఉన్నారంట. వెంటనే కానిస్టేబుల్ అక్కడ ఉండగానే ఫోన్ చేశాడు ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, అందరికీ ఫోన్ చేస్తే అందరు జీపులేసుకు వచ్చారంట. జీపులేసుకు వచ్చి వారందరినీ పట్టుకున్నాడంట. వారందరిని పట్టుకొని ఆ వెండి బంగారం అంతా స్వాధీనం చేసుకొని ఎవరిది వాళ్ళకి అప్పగించారండి. ఇంచుమించు 1-2 నెలల నుంచి మేము ప్రయాసపడుతున్నాం, మా కంటి మీద నిద్ర లేదు, అసలు మా ఈ దొంగలు పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం, ఒరే కానిస్టేబుల్ ఎక్కడున్నారా అని డిఎస్పీ, సిఐ గారు, ఎస్ఐ గారు అందరు కూడా ఈ అబ్బాయిని పిలుస్తున్నారంట. ఆయన ఉదయకాల సమయంలో నిన్ను తిట్టాంరా, ఉదయకాల సమయంలో నేను నానా మాట్లాడినాం, అసలు ఎలా పట్టుకున్నావురా, ఎలా పట్టుకున్నావు, ఈ దొంగలు ఎలా పట్టుకున్నావు, వీరి సీక్రెట్ ప్లేస్ నీకు ఎలా దొరికింది అని అడిగితే ఆ కానిస్టేబుల్ ఒకటే అన్నాడంట, అయ్యా ఏమీ లేదయ్యా, అదిగో నేను అనుదినము చదువుతున్నా నా దేవుని వాక్యమే ఈ దొంగను నాకు పట్టించింది అన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఏంటి ఈ వాక్యం పట్టించిందా, ఈ వాక్యము ఈ దొంగలు పట్టించిందా, ఏంటి ఈ వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటి, ఈ వాక్యంలో ఉన్న మర్మం ఏంటి అని ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నప్పుడు ఈ కానిస్టేబుల్ అంటయ్యా, నేను ప్రతిరోజు బైబిల్ చదువుతానయ్యా, ప్రతిరోజు దేవుని మాట ప్రకారం నేను ముందుకు నడిచి వెళ్ళిపోతాను, ఏ పని చేసినా నేను ప్రార్థన చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం, అలా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు నేను యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఆ మాట ఏంటంటే, ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకును. దీనికంటూ దొడ్డు ఉందయ్యా, దీనికంటూ ప్లేస్ ఉంటుందయ్యా, దీనికంటూ ఒక స్థావరం ఉంటుంది. నాకు గుర్తొచ్చి నేను వెంటనే గాడిద యొక్క తాళ్ళు ఇప్పానయ్యా, ఎప్పగానే ఇదిగో ఇక్కడ తీసుకుని వచ్చింది గాడిద అని చెప్పాడంటే కొట్టి చెప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల యొక్క ఆలోచన ఏంటంటే వీడు పనికి మాలాడు, మనుషుల యొక్క తలంపులు అంటే వీడు ఎందుకు పనికి రానాడు. దొంగలు పట్టుకోమంటే జంతువులు పట్టుకున్నావేరా, దొంగలు పట్టుకోమంటే గాడిద పిల్లలు పట్టుకున్నావని వాడు తిట్టారు. కానీ నా దేవుడు ఆలోచన ఎట్లా చూడండి, నా దేవుడి తలంపులు చూడండి. గాడిద పిల్లలు పట్టుకునేట్టు చేశాడు, ఆ గాడిద పిల్ల రాటకెట్టాడు. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఆ గాడిద పిల్లని ఇప్పిన మరుక్షణం కూడా ఆ స్థలాన్ని చూపించింది. ఆ స్థలము చూపించడమే కాదు, ఎవరూ చేయలేని గొప్ప కార్యాలు, ఏ డిపార్ట్మెంట్ లో ఎవరూ కూడా పట్టుకోలేని ఆ దొంగల ముఠాను ఈ ఇతగాడు పట్టుకోవడం వల్ల డిపార్ట్మెంట్ ఇతనికి ప్రమోషన్ ఇవ్వడం కాదు, ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు శాలరీని కూడా పెంచింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. కొన్నిసార్లు మనుషుల ఆలోచన బట్టి, మనుషుల తలపులు బట్టి, మనుషుల ఉద్దేశాలు బట్టి మనం మాట పడవచ్చు, మన మీద నిందపడవచ్చు, మన మీద అవమానాలు రావచ్చు. గుర్తుపెట్టుకున్న ప్రియ దేవుడి ఉద్దేశం ప్రకారము, దేవుని వాక్యం ప్రకారము మన కుటుంబాలు కట్టుకుంటే, దేవుని వాక్యం ప్రకారము మన జీవితాలు కట్టుకుంటేనంటాను. మునుపు కొంచెం కష్టంగా ఉన్నా, అప్పటికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, అప్పటికి కొన్ని మాటలు మన మీద పడుతున్నప్పటికీ, కొన్ని అవమానాలు మనం మోస్తున్నప్పటికీ, శివరాకరికి అవమానాల వెనకాల అపహాస్యం వెనకాల పూలదండల వర్షాన్ని దేవుడు కురిపిస్తారు. గుడి చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.